తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసీ చెప్పలేదు. అక్కడ 160 టీఎంసీలు ఉన్న 67 అని నాడు బారాస ప్రభుత్వం దుష్ప్రచారం. తర్వాత సొంత డిజైన్లతో కాళేశ్వరాన్ని చేపట్టింది. ఆ ఆకృత్యాలను సిడబ్ల్యూసీ ఆమోదించలేదు. వెద్రె శ్రీరామ్. ఇలాగ మనకు ఫోన్ లైన్లో శంకర్ చెప్పారు కదా, ఈ వెద్రె శ్రీరామ్ అంటారా ఇది బీజేపీకి సంబంధించిన నేత అంట. ఇప్పుడు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఈ రెండు ఒకటే కాబట్టి ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆయన ఇవ్వలేదు, ఏది నీటి లభ్యత లేదని సిడబ్ల్యూ చెప్పలేదని చెప్పేసి ఆయన వర్షాన్ని చెప్పుకుండు. సరే చూద్దాం. ఇప్పుడు ఈయన వివరాలు కూడా మనం రేపు ఈయన సంబంధించి డీటెయిల్స్ మన పేపర్లో ఇచ్చి ఆయన ఎవరు ఏ రకంగా చెప్పిండు నిజంగానే ఉందా లేదా ఆ ప్రయత్నం చేద్దాం. ఆంధ్రజ్యోతిలో చెప్పిన ఇలాక ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చిండు పెద్దగా. అసలు కాళేశ్వరం డిజైన్లకు కేంద్రం అనుమతే లేదు. మరి ఇన్ని రోజులు ఏం చేసిరు? అనుమతి లేకపోతే ఏం చేసిరు? మీరు అంటారు కదా కళ్ళు మూసుకురా, కేంద్రం కళ్ళు మూసుకుందాడా? ఎవరు తెలియకుండా సాటుగా కట్టిండా? దాన్ని ఈ కాళేశ్వరం చుట్టూ పరదలు కట్టి కేసీఆర్ లోపల డిజైన్ కట్టి ఒక్కసారి తెరలు తీసిండా? మీకు తెలియదా? ఆయన మీకు అనుమతి లేదని చెప్తే ఆయన అడ్డుకోవచ్చు కదా, నువ్వే పిటిషన్ వేయచ్చు కదా, పోయి కేంద్రంలో పిటిషన్ వేయచ్చు కదా. అయ్యో అది అనుమతి లేకుండా ఎట్లా కడుతురు, ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, ఆ కేసు ఎస్టోషన్ చేసుకోవచ్చుని చెప్పేసి మీరు అడ్డుకోవచ్చుగా. ఎందుకు లేదు? ఇవాళ వచ్చినా మీకు నోరు ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఇంత జరిగిన తర్వాత ఇవాళ మీకు అనుమతి లేదు అని వచ్చిందా? ఇదేనా ఇది? ఆ అనుమతి లేకపోతే ఇప్పుడు ఈ పాటికి కేంద్ర కాకు కూడా చెప్తుంది కదా అనుమతి లేదని. చెప్పలేదే. దీని కాళేశ్వరం ప్రాజెక్టుని జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తుర్రు. ఎవరిని అడుగుతుర్రు? గవర్నమెంట్ కేంద్రం కదా అడిగింది. అరే మీరు ప్రాజెక్ట్కి అనుమతి లేనప్పుడు మీరు జాతీయ హోదా ఎలా అడుగుతారని చెప్పేసి మరి క్వశ్చన్ చేయొచ్చుగా. ఈ పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేసి నిజాలు చెప్పండి. ఏదో చెప్పాలి కాబట్టి, ఏదో ప్రచారం చేయాలి కాబట్టి అనుమతి లేదు మాట చెప్తా, అక్కడ నీటి లభ్యత లేదని చెప్పేసి ఇది చెప్పింది అది చెప్పింది చెప్పేసి తప్పుడు ప్రచారం చేయకండి. మీ స్వార్థ రాజకీయాల కోసం ఈ ప్రజలని తప్పుదో పట్టించకండి. నిజాలు నిర్భయంగా చెప్పండి, తప్పు లేదు. నిజాలు చెప్పినప్పుడు ఎవరైనా హర్షిస్తారు. అంతేగాని ఇట్లా తప్పుడు ప్రచారాలు చేస్తే మీకే సిగ్గుపోతుంది, మీ సిగ్గే పోతుంది. ఎంత మళ్ళీ జ్యోతి పేపర్లో కాళేశ్వరం డిజైన్లో కేంద్ర అనుమతి లేదు, కనీసం ఇంకో చిన్న బాక్స్ పెట్టాల్సి ఉంది. ఆల్రెడీ అనుమతి ఉంది కాబట్టి కట్టిరా ఆయన చిన్న బాక్స్ పెట్టి ఆయన వర్షంలో పెట్టినా కానీ మీరు ఒకటి దానికి వివరణ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. కానీ ఇయ్యరు. ఎందుకంటే ఈ జ్యోతి పేపర్ అనేది రేవంత్ రెడ్డికి సంబంధించిన పేపర్, అంటే గవర్నమెంట్ పేపర్ అన్నది.